హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే బిఎన్ రెడ్డి నగర్కి దగ్గరలో ఇల్లు కోసం చూస్తున్నారో వారి కోసం బిఎన్ రెడ్డి నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో, సాగర్ హైవే నుంచి కేవలం 1.5 km డిస్టెన్స్లో ఒక మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఓనర్ ఊర్లో పొలం కొంటున్నారు, అందుకే ఈ ఇల్లు అమ్ముతున్నారు. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు చెప్పడానికి ఓనర్ గారు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి తెలుసుకుందాము. అంతకంటే ముందు మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయొచ్చు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా బిఎన్ రెడ్డికి దగ్గరలో ఇల్లు చూస్తుంటే తప్పకుండా ఈ వీడియో వరకు షేర్ చేయండి. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ ఏరియాలో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి పూర్తి విషయాలు ఓనర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం దామోదర్ గారు. నమస్తే సార్. సార్ బాగున్నారా? సూపర్. ఓకే సార్, ఇప్పుడు మన ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ చెప్పండి. ఇది వచ్చేసి గుర్రంగూడ సార్. ఓకే, గుర్రంగూడ వెంకటేశ్వర కాలనీ, రోడ్ నెంబర్ 3 వచ్చేసి రోడ్ నెంబర్ 3. ఒక ఆ లోపర్ రోడ్ కి వచ్చేసి 4th హౌస్. ఎల్బీ నగర్ కి వచ్చేసి 8 కిలోమీటర్ ఉంటుంది మెట్రో నుంచి. తర్వాత బిఎన్ రెడ్డి నుంచి వచ్చేసి 3 కిలోమీటర్ ఉంటుంది. దీని పక్కన మనకు స్కూల్స్, కాలేజీలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ బ్రిగేడ్ స్కూల్ ఉంది ఒక 100 మీటర్ డిస్టెన్స్ లోనే. తర్వాత శ్రీవన్ నికేతన్, తర్వాత మనకు అపార్ట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి సార్. ఓకే, ఇప్పుడు సాగర్ హైవే నుంచి దూరం ఉంటుందా? సాగర్ హైవే వచ్చేసి 1.5 కిలోమీటర్. 1.5 km డిస్టెన్స్. ఇల్లు ఎన్ని ఇయర్స్ ఓల్డ్, ఎందుకు అమ్ముతున్నారు? ఇది 19 years ఓల్డ్ సార్. ఇది అమ్మడానికి రీజన్ ఏంటి? అమ్మడానికి రీజన్ వచ్చేసి ఎందుకంటే సార్ మా ఊర్లో నేను మా పక్కనే ఒక ల్యాండ్ అమ్ముతున్నారు, దాన్ని తీసుకోవాలని రీజన్ కోసం అమ్ముతున్నాను సార్. ఓకే ఓకే, మీరే ఫస్ట్ ఓనర్ ఇల్లుకి లేకపోతే సెకండ్ ఓనర్? సెకండ్ ఓనర్. మీరు తీసుకుని ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2017 లో తీసుకున్నాను నేను. ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి అమ్ముతున్నాను. ఓకే, ఇల్లు ఎన్ని గజాలు ఉంది, ఫేసింగ్ ఏంటి? వచ్చేసి 33-45 సైజు. అట్లా చూస్తే డైమెన్షన్ వచ్చేసి 33-45, 165 స్క్వేర్ యార్డ్స్ అవుతుంది. ఈస్ట్ ఫేస్. ఓకే, రోడ్ సైజ్ ఎంత? రోడ్ వచ్చేసి 25 feet. 25 feet. ఎస్ఎఫ్టీ ఎంత వచ్చిండొచ్చు అందాదా? 1485 స్క్వేర్ ఫీట్. ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ ప్రైస్ ఎంత నడుస్తుంది? ఇక్కడ వచ్చేసి మీరు అక్కడ బండి మళ్ళీంది కదా, ఆ రోడ్ కి వచ్చేసి మెయిన్ రోడ్ 4th ఫీట్ అన్నారు. ఆ మెయిన్ రోడ్ కి ఎంత నడుస్తుంది? 70 నుంచి 80,000 నడుస్తుంది సార్. పక్కా ఇన్ఫర్మేషన్ అంతా సార్. కనుక్కోవచ్చు, బయట కస్టమర్ కనుక్కోవచ్చు, ప్రాబ్లం లేదు, వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ హౌస్ ఇప్పుడు బిల్డర్ కట్టిన హౌసెస్ ఉంటాయి కదా, ఒక 133 స్క్వేర్ యార్డ్స్ మినిమం 1,10-1,20 లక్షలు అమ్ముతున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు మీరు ఎంత చెప్తారు? ఈ హౌస్ వచ్చేసి నేను 88 lakhs కోట్ చేస్తున్నాను. అంటే దాదాపు ల్యాండ్ ప్రైస్ దగ్గర అట్లా చేస్తున్నాను సార్. ఈ ఇల్లుకి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు? ఎక్స్పెక్ట్ అంటే నేను కొంచెమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటున్నాను సార్ అంటే, నేను సెకండ్ ఓనర్ తీసుకున్నప్పుడైతే ఇది మొత్తం ఓల్డ్ సిస్టమ్ ఉండే. ఓల్డ్ సిస్టమ్ ఉన్నప్పుడు లైక్ లోపల చూస్తే మాత్రం వైరింగ్ మొత్తం రెనోవేషన్ చేశారు కాబట్టి కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తాను. అంతే, రెనోవేషన్ చేశాను, ప్లంబింగ్ మార్చాను, తర్వాత లోపల వైరింగ్ అనే ఓల్డ్ స్విచ్చెస్ ఉంటాయి, న్యూ స్విచ్చెస్. తర్వాత ఇక్కడ మనకి చుట్టూ కూడా ఇప్పుడు ర్యాట్స్ అవన్నీ వచ్చేది, మొత్తము సిమెంట్ పెట్టి గట్టి పెట్టేసి మనకు బాగా బందోబస్తు చేసింది. మీరు ఓల్డ్ హౌస్ అనుకుంటా కూడా బాగుంటది. ఇక్కడ కూడా మాకు పెయింట్స్ కూడా వేయించారు కదన్నా. పెయింట్స్ దాదాపు 80,000 దాకా అయింది. దాదాపు 80,000 దాకా. ఓకే, ఖర్చు పెట్టారు కాబట్టి కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తారు అంతే. లేదు 19 years ఓల్డ్ అంటే మీకు ల్యాండ్ రేట్ కి అడుగుతారు చాలా మంది. రెనోవేషన్ చేయించుకోరు కాబట్టి మీరు ల్యాండ్ రేట్ కన్నా కూడా 50,000 నుంచి 50,000 మనం ఇప్పుడు రోడ్ కు 70,000 వేసుకున్నా, ఇక్కడ లోపలికి 50-55 వేసుకున్నా మీకు ఆల్మోస్ట్ 90 lakhs వరకు అవుతుంది సార్. మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. ఎందుకంటే ఇక దాని కస్టమర్ ఎవరైనా కూడా చెక్ చేసుకోకుండా తీసుకోరు, ఎక్కడ కంపల్సరీ ఎంక్వైరీ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ బోర్ ఉందా ఏంటి? ఇక్కడ అయితే ఇక్కడ ఏ వెంచర్ లో ఎక్కడ కూడా బోర్ లేదు. కాకపోతే మున్సిపల్ వాటర్ ఫుల్ వస్తాయి. వాటర్ అయితే ఇబ్బంది ఉండదు. వాటర్ చూడొచ్చు కూడా, అందులో సంపు ఉంది, మోటార్ పైపు నిండా కూడా ఉన్నాయి. సంపు ఫుల్ వాటర్ లో వస్తాయి. వాటర్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రైస్ 88 lakhs చెప్తారు సార్. ఇది నెగోషియబుల్ అవుతుందా? అంటే ఇక ఒకవేళ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ చేద్దామని, ఒకవేళ లోన్కి వెళ్తే మనకు ఛార్జ్ కూడా పడుతుంది, దాన్ని బట్టి మాట్లాడదామని సార్. నెగోషియబుల్ అయితే అవుతుంది. బ్యాంక్ లోన్స్ వస్తాయి? బ్యాంక్ లోన్ కూడా ఉంటుంది. ప్రెసెంట్ ఇల్లు మీద బ్యాంక్ లోన్ ఏమైనా ఉందా? ఫ్రీ ఉంది. ఫస్ట్ ఓనర్ కు లోన్ ఉండే, నేను తీసుకున్నప్పుడు లోన్ పెట్టలేదు. నార్మల్ ఇప్పుడు లోన్ వస్తుంది. ఒక 80% వచ్చే ఛాన్స్ ఉందా?
70-80% వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ వాల్యూ ఇక్కడ రీసెంట్ గా బ్యాంక్ వాళ్ళు చూసినప్పుడు మా ఫ్రెండ్ అవతల సైడ్ తీసుకున్నాడు, బ్యాంక్ వాళ్ళే 55,000 కోట్ చేశారు. బ్యాంక్ వాల్యూ అంటే బ్యాంక్ ల్యాండ్ రేటు తక్కువ కోట్ చేస్తారు. అట్లా 55,000 బ్యాంక్ వాళ్ళు కోట్ చేసినప్పుడు వాళ్ళు 90% ల్యాండ్ మీదే ఇస్తారు. దాన్ని చూసుకుంటే మీకు దాదాపు 80 lakhs వరకు లోనే వస్తుంటది. మళ్ళీ ఈ హౌస్ కూడా ఓల్డ్ హౌస్ కాబట్టి కొంచెం తక్కువ, ఒక 30% 40% కోట్ చేస్తారు అన్నట్టు వాళ్ళు. అట్లా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ విన్నారు కదా, సార్ అయితే ప్రతి ఒక్క డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ డౌట్స్ ఉన్నా సార్ నెంబర్ పైన ఇస్తున్నాను, సార్ కాల్ చేయొచ్చు. ఎవరి నుంచి ఎలాంటి కమిషన్స్ ఉండవు. కింద డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ విత్ హౌస్ లొకేషన్ ఇస్తున్నాను, చూసుకోవచ్చు. ఒకసారి లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఓనర్ గారు అయితే ప్రతి ఒక్క విషయం క్లియర్గా చెప్పారు. ఓనర్ గారు మెయిన్ రోడ్కి 4th ఫీట్ అన్నారు కదా, అదే మెయిన్ రోడ్ అనమాట. ఆ మెయిన్ రోడ్ నుంచి 4th ఇల్లే మన ఇల్లు. ఆ మెయిన్ రోడ్కి 70,000 per square yard నడుస్తుందని చెప్పారు. మీరే విన్నారు కదా ఓనర్ గారు. కావాలంటే మార్కెట్ కూడా కనుక్కోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 25 feet వైడ్ రోడ్, సీసీ రోడ్ అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ కూడా అయిపోయినాయి. మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి చిన్న గేట్ లోపలికి వెళ్ళడానికి, ఇది వచ్చేసి పెద్ద గేట్ కార్ వెళ్ళడానికి. ఒక చిన్న కార్ ఈజీగా పడుతుంది. అసలు లోపలికి వెళ్ళి రూమ్స్ ఎలా ఉన్నాయి, పార్కింగ్ ఎలా ఉంది చూద్దాం. ఫ్రెండ్స్ మనం ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి, మన చుట్టూ మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. 19 years ఓల్డ్ ఇల్లు అయినా సరే క్వాలిటీతో కట్టరు కాబట్టి ఇంకా ఇప్పటికి కూడా స్టాండర్డ్ ఉంది. అండ్ ఇంకోటి ఓనర్ దగ్గరుండి చాలా రెనోవేషన్ వర్క్స్ చేయించుకున్నారు. సో అందుకే ఇంత నీట్గా అనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు, ఇది సంప్ అనమాట. సో వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. పైకి వెళ్ళడానికి మోటార్ కూడా ఉందన్నమాట. సో వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూసుకోండి, ఒక చిన్న కార్, పెద్ద కార్ అయితే పట్టదు. ఒక చిన్న కార్ అయితే ఈజీగా లోపలికి వచ్చే విధంగా పార్కింగ్ అయితే ఉంది. చూసుకోండి, మంచి మొక్కలు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఇవి పైకి వెళ్ళడానికి మెట్లు. మెట్ల కింద కూడా మనకి ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద కూడా స్పేస్ ఉంది వస్తువులు పెట్టుకోవడానికి. ఫ్రెండ్స్ చూసారు కదా, చుట్టూ తిరిగే విధంగా మంచి మంచి సెట్ బ్యాక్స్ అయితే ఉన్నాయి. అసలు లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. నార్త్ ఫేసింగ్ డోర్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. మనకి ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఫ్లోరింగ్ కూడా మంచి మార్బుల్స్ వేయడం జరిగింది. హాల్ కూడా విశాలంగా ఉంది. డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి హాల్ చాలా బాగా వచ్చింది. మనకు వాస్తు ప్రకారం కిటికీలు కానీ డోర్స్ కానీ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. చూసుకోండి, చాలా మంచి వెలుగు వస్తుంది లోపలికి. చూసుకోండి, పాతిల్లు అయినా కానీ చాలా చాలా బాగుంది. ఓనర్స్ ఇన్ని రోజులు ఉన్నారు కాబట్టి నీట్గా మెయింటైన్ చేశారు, అందుకే ఇల్లు నీట్గా ఉంది. అండ్ ఇంకోటి రెనోవేషన్ చేయించారు, కలర్స్ కానీ అన్ని రకాల రెనోవేషన్ చేయించారు. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. చూసుకోండి, డైనింగ్ ఏరియా కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే కిచెన్ లో ఫస్ట్ ఎంటర్ కాగానే చిన్న పూజ స్పేస్ ఉంది. ఒక వ్యక్తి నిలబడి పూజ చేసుకునే విధంగా చాలా బాగుంది. ఇది వచ్చేసి వంటగది. చూసుకోండి, ఒక వ్యక్తి నిలబడి వంట చేసుకునే విధంగా మనకు అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన సెట్ బ్యాక్ అనమాట. ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. వాస్తు ప్రకారంగా మనకి ఈస్ట్ డోర్ ఉంది, నార్త్ డోర్ ఉంది, సౌత్ కు డోర్ ఉంది అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, డైనింగ్ ఏరియా బాగుంది, కిచెన్ బాగుంది, హాల్ బాగుంది. మనకి ఇందులో పాత మోడల్ కాబట్టి కబోర్డ్స్ కూడా పాత మోడల్ ఉన్నాయి. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇంత పెద్దగా ఉంది చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది. ఒక పెద్ద మంచం పట్టి కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా స్పేషియస్ ఉంది. ఇందులో కూడా మనకి మంచి వెంటిలేషన్ పరంగా విండో ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇందులో మనకి వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో డీసెంట్ గా ఉందని చెప్పొచ్చు. ఇద్దరు పిల్లలకి సరిపోయే విధంగా చాలా బాగుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇల్లు అయితే చాలా బాగుంది. హాల్ చాలా బాగుంది, బెడ్రూమ్ చాలా బాగుంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా మనకి ఓల్డ్ మోడల్ కబోర్డ్స్ ఉన్నాయి అనమాట. ఇల్లు అయితే చాలా బాగుంది. ప్రైస్ గురించి బ్యాంక్ లోన్స్ అయితే ఓనర్ మీకు చెప్పారు. ఒకసారి టెర్రస్ మీకు వెళ్ళి చుట్టూ లొకాలిటీ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మనం టెర్రస్ మీద చేరుకున్నాము. చూసుకోండి, ఫ్లోరింగ్ కూడా చాలా నీట్గా ఉంది. మొత్తం రెనోవేషన్ చేయించారు. చూసుకోండి, పైన కూడా వాటర్ ట్యాంక్ ఉంది. మన కృష్ణ వాటర్ అయితే ఫుల్ ఉంటుంది అనమాట. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకసారి చూసుకోవచ్చు, చుట్టూ మొత్తం ఇల్లే, అన్ని ఇళ్ళ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో, అపార్ట్మెంట్స్ కి దగ్గరలో, హైవేకి దగ్గరలో, ఇంటర్నేషనల్ స్కూల్స్ కి దగ్గరలో. ఓనర్ గారు అయితే ప్రైస్ ముందే చెప్పారు 88 lakhs అని. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు చుట్టూ మొత్తం ఎంక్వైరీ చేసుకోవచ్చు అని ఓనర్ గారే చెప్పారు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఒకసారి చూసుకోవచ్చు. ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను, ఓనర్ కి కాల్ చేయండి. మీరు కనుక మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరన్నా
బిఎన్ రెడ్డికి దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఇల్లు చూస్తుంటే ఈ వీడియో వర్క్ షేర్ చేయండి. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ ఏరియాలో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.